ఇవాళ ఏం పని చేద్దాం, స్విగ్గీ చేద్దామా, జొమాటో చేద్దామా, ఊబర్ చేద్దామా, ఓలా చేద్దామా, ఇవన్నీ పక్కన పెడదాం. ముందు పొద్దున లేవగానే ఏం తిందామో అది మాట్లాడుకుందాం. క్యారెటు, కీర, పచ్చిమిర్చి ఇవి ఒక్కొక్కటి లేదా రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేయాలి. చిన్న చిన్న ముక్కలు చేసి అన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. రోజు ఇంజన్ ఆయిల్లో ఏగిన ఫుడ్ తినడు కంటే ఇది చాలా మంచిది. జర తిని చూడు అప్పుడప్పుడు. గిన్నెలు వేసినాక అంతకుముందు నానబెట్టిన పల్లీలు, రాజ్మా, కబూలి వీటిని మంచిగా ఉడకబెట్టాలి. ఇవి ఎట్లు ఉడకాలంటే నోట్లెత్తే నాలుకేకు దొరకొద్దు, పండ్లకు పని పెట్టొద్దు. అంత మంచిగా ఉడకబెట్టినాం అనుకో. ఇక చూడు, ఇందులో ఉన్న నీళ్లు ఫస్ట్ పారబోయాలి. పారబోసినాక ఏదైతే కీర క్యారెట్ వేసుకున్నామో ఇవి అందులో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొంచెం నిమ్మకాయ పులుపు కోసం టేస్టీగా ఉండడానికి ఒక నిమ్మకాయ ముక్క పిండుకోవాలి. పిండుకున్నాక ఇంతంతా కొత్తిమీర వేయాలి. కొత్తిమీర కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది. తర్వాత బ్లాక్ పెప్పర్ ఉంటే వేసుకోవచ్చు. అన్నిటినీ బుకింగ్ కొట్టాలి. బుకింగ్ మీన్స్ మొత్తం మిక్సీ కొట్టాలి. మంచిగా కలపాలి. మంచిగా కలిపి పొద్దున తినారనుకో మస్తు ఉంటుంది. ఇంత మంచి ముచ్చట చెప్పినా నేను అనుకుంటున్నా నీకు కూడా ఇది మంచి ముచ్చటనే, మంచిదే అనిపిస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యు. మర్చిపోకు మరి. జర మంచిది తిను, మంచిగా ఉండు. పొద్దున్నే ఇంజన్ ఆయిల్ ఫుడ్ తినేటోళ్ళకి కూడా ఇది జర షేర్ చేయు. ఉంటారు కదా నీకు తెలిసిన వాళ్ళు, చెయ్యి, వాళ్ళకి చెయ్యు.